కాబట్టి ఎక్కడ పడుతోందండి మొత్తానికి మూలము ఆశ అనేటటువంటి దాని దగ్గర మనకి ఆరంభమవుతోంది. అన్నీ అయిపోయి 60 ఏళ్ళు అడ్డమైన పనులు 70 ఏళ్ళు చేసి నేను ఇంకా బతకాలి అనే ఆశ. ఈ కళ్ళు చూస్తూనే ఉండాలి, ఈ చెవులు ఇంకా వింటూనే ఉండాలి, ఈ ముక్కు ఇంకా వాసన పీలుస్తూనే ఉండాలి, ఈ నాలిక రుచులు అనుభవిస్తూనే ఉండాలి, ఈ చర్మం స్పర్శ ఇంకా కావాలని కోరుకుంటోంది. 60-70 ఏళ్ళు వచ్చినా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టే ఈ శరీరాన్ని మైనస్ చేస్తున్నాడు. ఎందుకు? నీ కోరిక గట్టిది కాబట్టి, కోరికని తీర్చడము అనేటటువంటిది ప్రకృతి యొక్క ధర్మము, పరమాత్మ యొక్క ధర్మం కాబట్టి ఇంకో శరీరాన్ని ఇచ్చి మొదటి నుంచి మళ్ళీ అనుభవించరా, నీ కోరికే నేను నీకు ఇచ్చింది అని చెప్పడం కోసము మనం కోరుకోవడం, వాటి నుంచి బయటికి రాకుండా ఉండడం, మళ్ళీ ఆయన ఇంకో శరీరాన్ని ఇవ్వడం. ఎలాంటి శరీరాలు ఇస్తాడయ్యా అంటే, ప్రస్తుతం ఈశ్వరానుగ్రహం వల్ల 2 పిల్లర్ల ఇల్లుంది మనకి, చిన్నది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. ఏం చేస్తున్నాం? ఈ ఇంద్రియాలు, వస్తువులు అనే విషయాలన్నీ కళ్ళతోటి, చెవులతోటి అన్నిటినీ తీసుకొని వచ్చి చక్కగా లోపల పెట్టుకుంటున్నాం. ఈ లోపల పెట్టుకొని వీటిని అనుభవిస్తూ కూర్చుంటున్నాం. ఈ అనుభవించేటటువంటి విషయాలు లోపల ఉన్నాయంటే నీకు ఇంకా అనుభవించాలనే కోరిక ఉంది. కాబట్టి వీడి దగ్గర సామాను పెరిగిపోతోంది. 2 పిల్లర్లతో ఉండేటటువంటి ఇల్లు వీడికి సరిపోదు, వీడికి పిల్లర్లు పెంచాలి అనే ఉద్దేశంతో భగవంతుడు మనం పెంచుకుండేటటువంటి సామాన్లకి తగ్గట్టుగా 4 పిల్లర్లు, 10 పిల్లర్లు, 12 పిల్లర్లు అలా రకరకాలైనటువంటి పాదాలనిచ్చి జన్మల్ని ఇస్తూ ఉన్నాడు. కోరికల్ని తీర్చుకుంటూ ఉండండిరా. ఎందుకంటే ఆ జంతువుకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆహార నిద్ర భయమైధునాని. దానికి ఆహారం కావాలి, నీకు ఆహారం కావాలి, దానికి నిద్ర కావాలి, నీకు నిద్ర కావాలి, దానికి భయం ఉంటుంది, నీకు భయం ఉంటుంది, దానికి పిల్లల్ని కనాలనే కోరిక ఉంది, నీకు పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. ఆహార నిద్ర భయమైధునాని, ఈ 2 నీకు వాటికి సమానంగా ఉన్నాయ్యా. ఇవే కదా నువ్వు కోరుకొని ఏడుస్తోంది. దీనికి మహత్తరమైనటువంటి మానవ శరీరం నీకు అవసరమా చెప్పు? పిల్లర్లు ఎక్కువ ఇచ్చి ఇవే సామాన్లు ఆ లోపలికి పంపించి అనుభవించుకోపో అని నేను నిన్ను వదిలిపెడతాను అని భగవంతుడు మళ్ళా 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 ఈ ప్రకృతి ధర్మం ప్రకారము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందే నువ్వు గూడు కట్టుకుంటున్నటువంటి మాయనే నీకు వదిలిపెడుతున్నాడు. ఆ మాయే నిన్ను అలా తిప్పుతూ తిప్పుతూ తీసుకెళ్తూ ఉంది. ఈ మాయ తిప్పుతున్నది ఎందుకు అంటే, నేను జీవుండి అనేటటువంటి భ్రాంతిలో నువ్వు ఉన్నావు కాబట్టి జీవుడిగా అనుభవిస్తున్నావు. ఈ జీవుడు అనేటటువంటి భ్రాంతి నుంచి గనక నువ్వు బయటికి వస్తే నీకు నిజ ఆత్మతత్వం తెలుస్తుంది. ఆ జీవుడు అనేటటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. బయటికి తేవాల్సింది ఎవరు అంటే మనస్సు తీసుకురావాలి. మనస్సు అనేటటువంటిది తీసుకురావాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు వారు ఆయన యొక్క లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రంలో చక్కగా చెప్తారు. త్వత్ ప్రభుజీవన ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. ఇది చెప్పేటప్పుడు చివర్లో 2 చెప్తారు. నీకు రకరకాలైనటువంటి కోరికలు అన్నీ కూడా ఏదో బయట సంసారంలోకి వెళ్ళి తీర్చుకోవాలని ఉంది కదా. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం. నీకు బాగా కోరిక ఉంది కదా, ఏం చేస్తావయ్యా అంటే, అమ్మా ఓ మనస్సా, నువ్వు అనవసరమైనటువంటి మరుభూముల్లోకి వెళ్ళావనుకో నీ కోరికలు తీరుతాయా? తీరే అవకాశమే లేదు. ఎడారిలోకి వెళ్తే దానికి చెట్లు ఉంటాయా, పూలు ఉంటాయా, నీళ్ళ ఏం దొరుకుతుంది అక్కడ? ఏమీ దొరకదు ఎడారి లోపల. ఈ భృంగము ఎడారిలోకి వెళ్తే ఎలాగో, ఓ మనస్సా, నీ ప్రభు అయినటువంటి ఆ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించాలనే కోరిక ఉంటే లక్ష్మీ నృసింహస్వామి దగ్గర అక్కడ అద్భుతమైనటువంటి పద సరసిజ మకరందం, బ్రహ్మానందం అనేటటువంటి మకరందం ఉంది. ఆ బ్రహ్మానందం వైపుకు పో, అంతేగాని ఇటువైపుకు పోతే ఏం దొరకదు అని చెప్తున్నారు. మనస్సుకి ఏం చెప్తున్నారు అంటే,
నువ్వు ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నాలిక ఇవన్నీ తీసుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి ఈ జీవుడి కోరికల్ని కనుక నువ్వు తీర్చాలనుకుంటే ఎంతకాలం తిరిగినా వాడి కోరికలు తీరవు. వాడి కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. నిన్న సాంబార్ కావాలని పెళ్ళాన్ని అడిగాడు, ఆమె చేసి పెట్టింది. మళ్ళీ వాళ్ళ లడ్డు కావాలని కోరిక వచ్చింది, ఎక్కడ పోయింది? మళ్ళీ రేపు ఇంకోటి చేసి పెట్టే పెళ్ళాం ఉంటే, చెయ్యకపోతే దొరికిందే చాలరా, ఏది దొరికితే అది తిందాం, మనకి ఈ పూట కడుపు నిండడానికి ఏదో ఒకటి ఉంది చాలు. ఇదే కదా. ఎక్కడ పోతోంది? ఆశ అనేటటువంటిది పోవట్లేదు కదా, ఏమాత్రము పక్కకు అటు ఇటు జరగట్లేదు కదా. కాబట్టి మనము లోపల కోరుకుండేటటువంటి ఈ జీవగత కోరికలు తీరవు. ఎంత ప్రయత్నించినా అవి తీరేవి కాదు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఓ మనస్సా, ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు నువ్వు. అది లేని వస్తువు. జీవుడు ఉన్నాడా? జీవుడు లేడు. వీడు పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఈ ప్రతిబింబము యొక్క కోరిక తీర్చాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో నువ్వు వెంపర్లాడుతున్నావు. అద్దం ముందు మీరు నిల్చున్నారండి. అద్దం ముందు మీరు నిల్చున్నప్పుడు మీ రూపం అద్దంలో కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్నటువంటి ఆ రూపానికి మీరు చక్కటి దండలు వేయండి, అలంకారం చేయండి, చక్కగా దాన్ని నెక్లెస్లు పెట్టండి, బొట్టు పెట్టండి. లోపల ఉన్న ప్రతిబింబానికి ఎన్ని అలంకారాలు చేసినా మీరు పక్కకు జరగంగానే అవన్నీ వృధా అయిపోతున్నాయా? ఈ జీవుడు అనేవాడు ప్రతిబింబం రా. నువ్వు లోపల కూర్చోబెట్టి అలంకరిస్తూ కూర్చుంటే ఎంత అలంకరించినా అది ఒక్కసారి వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరానికి పోతే కొత్త అలంకారాలు మొదలు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు గుళ్ళల్లో, పాత గుళ్ళల్లో అద్దాల మండపాలని ఉండేవి. అద్దాల మండపాల అవగాహన ఉంటుంది అందరికీ. ఈ అద్దాల మండపంలో ఉయ్యాల ఉంటుంది. ఈ ఉయ్యాలలో పార్వతీ పరమేశ్వర్లను కూర్చోబెట్టాం. అద్దంలో ఎటు చూసినా కొన్ని కోట్ల ఆ పార్వతీ పరమేశ్వర్ల రూపాలు కనిపిస్తాయి చుట్టుపక్కల. ఒక మహాభక్తురాలు వెళ్ళింది. ఆవిడ వెళ్ళి, ఆహాహా, ఎటు చూసినా నాకు ఆయనే కనిపిస్తున్నాడు అని అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబానికి బొట్టు పెట్టడం, మాలేసే ప్రయత్నం చేయటం, బొట్టు పెట్టడం, గంధం రాయటం, బొట్టు పెట్టడం, గంధం రాయటం. ఎన్ని రాసినా ఇంకా మిగిలింటాయి. ఎందుకంటే ఇన్ఫినిట్ ఇమేజెస్ వస్తాయి, అందులో కావాల్సినన్ని బొమ్మలు వస్తాయి. కాస్త తెలివితేటలు వాడు. ఈ ఉయ్యాలలో ఉండేటటువంటి ఏదైతే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారో వాళ్ళకో దండేసాయి. మొత్తం అన్నిటికీ దండేసినటువంటి ఫలం వచ్చిందా లేదా? ఈ జీవుడు కోరుకుండేటటువంటి కోరికలన్నీ కూడా, జీవుడికి కావాల్సినవన్నీ కూడా అద్దాల్లో ఉండేటటువంటి ప్రతిబింబాలు లాంటివి. ఆ కోరికల్ని నువ్వు అలంకరిస్తూ పోతే ఎంత అలంకారం చేసినా ఇంకా బొమ్మలు మిగిలిపోతాయి. అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అన్నారు శంకరాచార్యులు వారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. ఏమన్నారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. కాబట్టి ఈ విశ్వములో నువ్వేదో పెద్ద గొప్పవాళ్లాగా, మహానుభావుళ్లాగా విశ్వంలో ఉండేవన్నీ నాకు తెలియాలి, నేను పెట్టుకుంటా, నాకు విశ్వం అంతా తెలియాలి అని నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా నీకు అనేకం చూడటానికి మిగిలిపోయి ఉంటాయిరా పిచ్చివాడా. అన్నీ చూడటం నీ తరం కాదు. అన్నీ చూడాలనే నీ కోరిక నీకు ఎందుకు వస్తోంది తెలుసా? అంతటా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్నన్నిట్లో అంతటా చూడాలనే నీ తపన ప్రపంచం మొత్తం తిరిగి ఏదేదో చూడాలి అనే కోరిక నీకు కలిగిస్తోంది. ఈ కోరిక నుంచి బయటికి రావాలి, ఈ తపన నుంచి బయటికి రావాలి అంటే వీటన్నిటికీ ఆధారమైనటువంటి నీళ్లు తెలిస్తే బుడగలు తెలిసినాయి, మంచుగడ్డలు తెలిసినాయి, అన్నీ తెలిసినాయి. ఇప్పుడు మంచుగడ్డ దేనివల్ల మంచుగడ్డ అయిందండి? మాయా సంపర్కం వల్ల నీళ్లు మంచుగడ్డగా మారినాయి. మంచుగడ్డగా మారిన నీళ్లు మంచుగడ్డ కరిగిపోయింది అనుకోండి, నీళ్ళకేమైనా నష్టమా? అట్లా ఈ జగత్తంతా కూడా మాయా అనేటటువంటి దాని సంపర్కం వల్ల రకరకాలుగా మారి కనిపిస్తోంది. ఆ మాయ పోయినా పరమాత్మకి నష్టం లేదు, మాయ తోటి ఉన్నా పరమాత్మకి నష్టం లేదు. మంచుగడ్డగా నీళ్ళకి నష్టం లేదు, మంచు కరిగినా నీళ్ళకి నష్టము అనేటటువంటిది లేదు. కాబట్టి ఒక్కసారి పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం తెలిసిందనుకోండి, మన కంటి ముందు ఎవడైనా పోయినా, ఉన్నా, వస్తువులు ఉన్నా పోయినా, నీళ్లు ఉన్నా పోయినా, ఏది ఉన్నా పోయినా, లేకపోయినా, ఏమైనా మనల్ని ఏది బాధించదు. ఆఖరికి నేను అనే ఈ శరీరం ఉన్నా లేకపోయినా వాడు దేన్ని పట్టించుకోనటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే బింబం తెలిస్తే తెలుస్తుంది.
ప్రతిబింబాన్ని పట్టుకుంటే తెలియదు. ప్రతిబింబం కోరికలు ఎంత తీర్చినా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. కాబట్టి ప్రభుజీవన ప్రియమిచ్చసి చే నరహరి పూజాంకురు. సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ యొక్క స్థితిని నువ్వు లోపల పెట్టుకో, నీ స్వస్థితిని నువ్వు వెరుగు. అప్పటిదాకా కొట్టుకుంటూనే ఉంటావురా, ఈ మాయల్లో పడి నువ్వు మామూలుగా కొట్టుకోవు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మౌన వ్యాఖ్య, ఈ మౌన వ్యాఖ్య అనేది ఏమిటి అంటే, ఇందాక చెప్పుకున్నాం, గాఢ నిద్రలో అందరికీ ఆనందం ఉందా? ఎవడైనా మాట్లాడా మీతోటి? మీరెవరితోటైనా మాట్లాడారా? వాడు మాట్లాడటం వల్ల మీకు ఆనందం వచ్చిందా? లేదు కదా. ఎవడూ మాట్లాడకపోయినా ఒక ఆనందం వచ్చింది, దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకోవట్లేదు. అది బ్రహ్మానందంలాగా ఉంది. దగ్గర నేను లేదు కాబట్టి పూర్తి బ్రహ్మానందం కాదు, కానీ బ్రహ్మానందంలాగా ఉందా లేదా గాఢ నిద్రాస్థితి? ఎందుకుంది అంటే అక్కడ మౌనము అనేటటువంటిది, నీ ఇంద్రియాల మౌనము, నీకు సంబంధించినటువంటి బాహ్యేంద్రియాల మౌనము, అంతర్లీనమైనటువంటి మనస్సు బుద్ధి అన్నీ కూడా మౌనమైనటువంటి స్థితి ఉంది. అది చెప్పగలదు బ్రహ్మజ్ఞానాన్ని గురించి. ఎరా రాత్రి ఎంత ఆనందంగా పడుకున్నావురా? చాలా ఆనందంగా పడుకున్నా. ఎంత ఆనందం చెప్పగలడు ఎవడైనా? ఇంత 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 అనుభవించాడా లేదా? మరి అనుభవించి ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా అనుభవించిన వాడు. ఇంత ఆనందాన్ని అనుభవించానురా. ఇవాళ రేపు ప్రతి వాళ్ళు భౌతికవాదులు, నాస్తికవాదులు, ప్రతివాడు వచ్చి ప్రతిదీ నాకు తెలియాలి, నాకు ఇంత క్వాంటిటీలో ఇంత క్వాలిటీలో ఇవన్నీ తెలిస్తే తప్ప నేను ఏది చెయ్యను అనే భౌతికవాదుల్ని ప్రతి ఒక్కళ్ళని బెత్తం తీసుకొని కొట్టి నిద్రపోకుండా లేపి కూర్చోబెట్టాలి. ఎందుకు కొట్టి కూర్చోబెట్టాలయ్యా ప్రతివాడిని అంటే, నీకు నువ్వేమిటో తెలియని స్థితి, నీ మనస్సు పడుకుంది, నీ బుద్ధి పడుకుంది, నీకు తెలియని పని నువ్వు చెయ్యవుగా. ఎంత ఆనందాన్ని అనుభవించావో నువ్వు కొలిచి నాకు చెప్పలేవు కదా. నువ్వు చెప్పలేనటువంటి పని నువ్వు చేయకూడదు అంటే నీకు నిద్రపోవడానికి హక్కు లేదురా, నువ్వు నిద్రపోవడానికి వీలు లేదు అని ప్రతి నాస్తికుణ్ణి తన్ని లేపి కూర్చోబెట్టచ్చు, ప్రతి హేతువాదిని తన్ని కూర్చోబెట్టి లేపి కూర్చోబెట్టచ్చు. ఏ హేతువాదికి హక్కు లేదు ఈ ప్రపంచంలో నిద్రపోవడానికి. హేతువు వాడికి తెలియదుగా. హేతువు తెలుసా వాడికి? ఎంత ఆనందాన్ని పొందుతున్నాడు అనేది ఏమన్నా కొలిచాడా? వాడి ఇంద్రియాలు పనిచేయని స్థితికి వెళ్తున్నాడు కదా. కాబట్టి ఈ ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితి పైకి వెళ్ళేటటువంటిది నిజతత్వమైనటువంటి ఇది చెప్తుంది. కానీ సైంటిస్టులు కూడా చెప్పలేరు. వాళ్ళు జగత్తు వైపు ప్రయాణం చేస్తున్నారు, డిస్కవర్ 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 అని. ఎంత డిస్కవర్ చేసినా ఇంకొకటి మిగిలే ఉంటుందిరా. ఈ ప్రపంచంలో పరిపూర్ణంగా డిస్కవరీ అనేటటువంటిది ఎవడూ చేయలేడు. ఒకటే ఒక్క డిస్కవరీ ఉంది, అది నువ్వు కావడం తప్ప. అది నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉండే ఉంటుంది. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అనేటటువంటివి ఎప్పుడు మనం వేదాంతంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. వై వై వై, హౌ 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 అని వేయకూడదు, ఎప్పుడు వేయకూడదు ఆ ప్రశ్నలు. ఋషిలా చెప్పాడా, దీన్ని నేను ఆచరించాలి, దీన్ని నేను తెలుసుకోవాలి, దీన్ని నేను అమల్లో పెట్టడం నేర్చుకోవాలి అని చెబితే అప్పుడు అర్థమవుతుంది. మౌన వ్యాఖ్య ఇది మౌనంగా అర్థమయ్యేది కానీ నోటితోటి చెప్పేది కాదు. ఎందుకు? పరమాత్మని ఎవడు నోటితోటి చెప్పగలడండి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కులు మనస్సు అన్నీ పనిచేయకుండా ఆగిపోతున్నాయో దాని తర్వాత ఉంది పరమాత్మ. తర్వాత ఉన్నదాన్ని ఇదెట్లా చెప్తుంది? ఇప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, గురువు ఉత్తరముఖంగా కూర్చున్నాడు. ఎప్పుడైనా సరే తూర్పు ముఖంగా గురువు ఉంటాడు, ఉత్తరముఖంగా శిష్యుడు ఉంటాడు. అప్పుడు ఈయన నోట్లో మాట వాడి కుడి చెవిలోకి వెళ్తుంది. ఇది ధర్మం. ఇది మా గురువు గారు ఇక్కడ చాలాసార్లు ఉపన్యాసం చెప్పారు. పెద్దలు మహానుభావులు ముదిగొండ శంకర శర్మ గురువు గారు, వారు నాకు పాఠం చెప్పేటప్పుడు చెప్పినటువంటి విషయం ఇది. మొన్న ఎలా కూర్చోవాలయ్యా అంటే, ఎప్పుడూ గురువు కుడివైపు తూర్పు వైపు చూస్తూ ఉండాలి, శిష్యుడు ఉత్తరం చూడాలి, వాడి దక్షిణ కర్ణంలో గురువు గారి యొక్క మాట వెళ్ళాలి. కానీ ఇది అంతా లోక సహజమైనటువంటిది. దీనికి తిథులతోటి సంబంధం ఉంటుంది. పాఠ్యం ఈరోజు ఇది చెప్పుకోకూడదురా, లేదు ఈ అమావాస్య రోజు ఈ పాఠం చెప్పుకోకూడదు, ఇవన్నీ ఉంటాయి.
ఎందుకుంటాయ్యా అంటే ఇక్కడ ఓ నియమం ఉంది, కుడి చెవులో చెప్పడం ఇదంతా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా 360 డిగ్రీస్లో మొత్తం మారిపోవాలి. ఇప్పుడు నేను మీ వైపు చూస్తున్నా, నా వెనక ఏముందో చెప్పమంటే నేనేం చేయాలి? మొత్తం వెనక్కి తిరగాలి. మీ వెనక ఏముంది చెప్పండి అంటే మీరు మొత్తం వెనక్కి తిరగాలి. అలా పూర్తిగా మన ఆలోచన విధానాన్ని 360 డిగ్రీల్లో తిప్పేటటువంటి స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గురువు దక్షిణముఖంగా ఉంటాడు, మనమంతా ఉత్తరముఖంగా కూర్చొని ఉంటాం. మనం దక్షిణముఖం ఇలా ఉత్తరముఖం కూర్చుంటే మనకి కనిపించేది ఏమిటి? శృంగేరి. అక్కడ కూర్చొని ఉన్నారు దక్షిణామూర్తి స్వరూపంలో శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు, భారతీ స్వామివారు. అక్కడ ఉన్నారు శంకరాచార్యుల వారు, అక్కడ ఉంది శారదా అమ్మవారు. అక్కడ స్థిరంగా ఉన్న శారద అప్పుడప్పుడు చరంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని అనుగ్రహించడానికి ఈ వేదిక మీద నుంచి అనుగ్రహ భాషణాలు కూడా చేసి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దక్షిణముఖంగా ఉంది. ఎక్కడ ఉంది? అటుంది. అది తెలిసినటువంటి విద్యారణ్యుల వారు, శంకరాచార్యుల వారు ఇక్కడ ఎందుకు పీఠాన్ని స్థాపించారు అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక రహస్యం చెప్తా. కార్తీక మాసంలో మీరు గనక శృంగేరి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విద్యాశంకర స్వామి వారి యొక్క గుళ్ళో మీరు దక్షిణ ద్వారం నుంచి బయటికి వెళ్ళి పైకి చూస్తే గురుగ్రహం కనిపిస్తుంది. దక్షిణ ద్వారం నుంచి వెళ్తే గురుగ్రహం, ఉజ్జయిని వెళ్ళారనుకోండి కుజగ్రహం కనిపిస్తుంది స్పష్టంగా దగ్గరగా. ఆ గురువు యొక్క కృప అపారంగా ఉన్నటువంటి ప్రదేశము దక్షిణామూర్తి ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఆ స్వామివారిని కూర్చోబెట్టారు. కాబట్టి అక్కడ నుంచి మౌనంగా మనం అందరము విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉండాలి. అక్కడ మౌనంగా వారు ఉన్నారు కదా అని అనుకోవద్దు. వారు మనకు అవసరమైంది మాట్లాడుతూ ఉన్నారు. గురుభక్తిని ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఏ ఇది ఉన్నా, ఏ విధమైన సంసారంలో ఇబ్బంది ఉన్నా ఒక్కసారి దక్షిణం వైపు తిరగండి. దక్షిణామూర్తి అక్కడ ఉన్నాడు అని నమస్కరించుకోండి. మీ సమస్యలకి, అన్ని సమస్యలకి సమాధానం తక్షణమే సద్యఫలంగా లభిస్తుంది. ఎందుకు లభిస్తుందయ్యా అంటే మూలం అదే కదండి. మూలము చెప్పగలిగితే రోగాలన్నీ పోతాయి. మూలం చెప్పగలిగే స్థానం శృంగేరి. కాబట్టి నిజం చెప్తున్నానమ్మా, దక్షిణం వైపు తిరిగి గనక మీరు ఒక్కసారి మీకున్న కష్టాన్ని చెప్పుకుంటే శృంగగిరి జగద్గురువులు అక్కడ ఉన్నటువంటి ఆయనే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్థితిలో ఉన్న శంకరాచార్యుల వారు. అది సాక్షాత్తు శంకరులే చెప్పారు. అస్మత్పీఠే సమారూఢం పరివ్రాడుక్త లక్షణ అహమేవేత్తి విజ్ఞేయ. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో అనుకోకయ్యా, సాక్షాత్తు నేనే కూర్చొనున్నాను అక్కడ. ఆ పీఠం మీద ఉన్న ఎవరినైనా నా స్వరూపంగా భావించి నువ్వు నమస్కరించు అని చెప్పారు. కాబట్టి మనం అటు తిరిగి దండం పెడితే మరి మాటలు వినిపించట్లేదు కదండి గురువు గారివి అనుకోక్కర్లా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అక్కడి నుంచే మౌనంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి మౌనంగా ఉంటే ఆనందం వస్తుంది. ఎవడు మాట్లాడినా ఆనందం పోతుంది, వాడు మాట్లాడినా పోతుంది, అవతల వాడు మాట్లాడినా పోతుంది. కాబట్టి ఆనందం ఎక్కడుందండి? వాడు మాట్లాడకుండా, అవతల వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళలో ఉండే ఇంద్రియాలన్నీ మౌనంగా ఉంటే ఆనందం ఉంటుంది. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని దక్షిణం వైపుకి. యువానం ఎలా ఉన్నాడయ్యా ఆయన? యువకుడిగా ఉన్నాడు. అదేమిటండి, మనకి చక్కగా రకరకాలు చెప్తారు కదా. చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురోర్యువ. గురువు యువకుడు అంటాడేమిటి, శిష్యుల్ని వృద్ధుడు అంటాడేమిటి అంటే బ్రహ్మవస్తువు ఎప్పుడూ యువస్థితి బలమైంది. యువకుడు అంటే ఏమిటి? బలమైన వాడు అనే కదా. ఈ ప్రపంచంలోకెల్లా బలమైంది ఏమిటి? పరబ్రహ్మస్వరూపమే. దానికంటే బలమైంది లేదు. కాబట్టి గురోర్యువ, ఆయన ఎప్పుడూ బలవంతుడే. మరి ఎవడయ్యా బలహీనుడు, వృద్ధుడు, పనికిమాలిన వాడు? శిష్యులందరూ కూడా వృద్ధా శిష్య. మన లోపల శంకలు, మన సమస్యలు ఇవన్నీ కూడా వృద్ధమైపోయి ముసలివైపోతున్నాయి, పండిపోతున్నాయి, ముందరికి వెళ్తూ ఉన్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. ఈ అన్ని శంకల నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం కావాలి? గురోస్తు మౌన వ్యాఖ్యానం. మౌనంగా వాళ్ళు అనుగ్రహించాలి. మన సంశయాలన్నీ దూరం కావాలి అంటే ఆయన ఎలా చూపిస్తున్నాడు ఏమండి? మౌనంలో కూడా పాఠం చెప్పచ్చా? చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఆయన మౌనంగా ఉన్నారు కానీ ఇలా వేసుకున్నారండి. చిన్ముద్రం ఆనందమూర్తిం. ఏం వేశారు? చిన్ముద్ర వేశారు.
ఈ చిన్ముద్ర యొక్క అర్థం ఏమిటి? ఇది బ్రహ్మము, సర్వవ్యాపకమైన పరమాత్మ. ఇది నేను నేను అని నువ్వు భ్రమపడుతున్నావే, ఆ భ్రమపడుతున్నటువంటి విడిగా ఉన్నటువంటి దీన్ని విడి కాదురా, ఇది బ్రహ్మము ఒకటే. అయితే ఎప్పుడు ఇది బ్రహ్మము ఒకటి అనేది నీకు రూఢిగా ఉండిపోతుంది? సత్వ రజస్ తమో గుణాలు మూడిటిని బయటికి తీసి వీడు నేను ఒకటే అని ఎప్పుడు నువ్వు ఇలా కూర్చుంటావో, జీవబ్రహ్మాత్మ్యైక యోగాన్ని చెప్పేటటువంటి ముద్రని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రం ఆనందమూర్తిం, ఆనందమే ఆయన రూపం. ఆయనకంటూ పెద్ద ప్రత్యేకంగా వేరే రూపం ఏమీ లేదు. ఆనందమే ఆయన స్వరూపం. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఆ ఆనందం తప్ప ఇంకేమీ లేదండి. ఎప్పుడు తెలుస్తుంది అంటే విడివిడిగా ఉన్నాను అని అనుకునేటటువంటి ఈ జీవుడు ఒక్కసారి ఇలా తిరిగి వాడి యొక్క అహంకారాన్ని తగ్గించుకొని వంగి 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 వచ్చి పరమాత్మని ఒక్కసారి ఇలా స్పర్శ చేస్తే సత్వ రజస్ తమో గుణాలని పక్కన పెట్టి ఈ నేను అనేటటువంటిది ఉంది. ఎక్కడ ఉంది? బ్రహ్మమునందు ఉంది. ఇక్కడ నేను అనేది లేకుండా పోలా. అర్థమైందండి? చాలామంది చూపిస్తారు, ఇదిగోండి ఈ నాలుగు, ఈ జీవుణ్ణి కూడా వీటిల్లో పెట్టి బ్రహ్మాన్ని విడిగా పెట్టాను కదండి అంటాడు. ఇది సరిపోదు నాయన. ఈ జీవుడు నేను అనేది సుషుప్తి అవస్థ గురించి నేను మాట్లాడట్లా, చేతనావస్థ గురించి మాట్లాడుతున్నా. నేను అనేటటువంటిది ఉండాలి, అది బ్రహ్మమై ఉండాలి. నేను అనేటటువంటిది బ్రహ్మమై ఉంటే నీకు జీవన్ముక్తి వస్తుంది, విదేహముక్తి కూడా వస్తుంది. కాబట్టి ఈ నేను అనేటటువంటిది చూపిస్తున్నాడు ఆయన. మరి ఎక్కడ కూర్చొని ఉన్నాడయ్యా ఈయన అంటే వటవృక్షం దగ్గర కూర్చొని ఉన్నాడండి. మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు ఈయన. మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడా? మర్రి చెట్టు దగ్గర ఎందుకు కూర్చున్నాడండి? వట మూలములో ఉన్నాడు ఆయన. అంటే భూమి భాగే నిషన్నం. ఆ వటపత్రము యొక్క మూలం ముందు ఉండే భూమి మీద కూర్చొని ఉన్నాడట. వటపత్రంలో కూర్చొని లేడు, వటవృక్షంలో ఆయన కూర్చొని లేడు, వటవృక్షంలో లేడు. వటవృక్ష మూలమునందు భూమి భాగే నిషన్నం. ఆ మూలంలో భూమి మీద కూర్చొని ఉన్నాడు. అక్కడెందుకు కూర్చున్నాడండి అంటే ఎవడూ నాటకుండా వచ్చేటటువంటి చెట్టు ఏదో తెలుసా? మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుని ఆ విత్తనాన్ని ఒక పక్షి తిని దాని యొక్క మలం మొత్తం చేసి ఆ మలంతో అయినటువంటి విత్తు అది ఎక్కడో పడేస్తే అక్కడ వస్తుంది మర్రి చెట్టు. మనుషులు నాటితే మర్రి విత్తనం నుంచి చెట్టు రాదండి, అక్కడ వస్తుందట. ఆ విత్తనం ఎలా వస్తోంది అంటే ఈ జీవుడు అనేటటువంటి వాడు అసలైనటువంటి ఆ ఫలమంతా తీసుకొచ్చి మలమయం చేసి ఈ మలాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి లోపల నుంచి కింద పడేస్తే అక్కడి నుంచి ఓ వృక్షం లేచిందయ్యా. ఈ లేచిన వృక్షం పైకెళ్ళి ఊర్ధ్వమూలమ దశాకి అంటారు చూడండి, అలా పైన మళ్ళీ మూలం తీసుకొని శాఖలన్నిటినీ భూమిలోకి పంపిస్తుంది. పంపించి అది ఇట్లా 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 విస్తరిస్తూ పోతోంది. ఈ సంసారంలో కూడా మనం అందరము అనవసరమైనటువంటి విషయాలన్నిటినీ తీసుకొని వచ్చి ఈ మర్రి చెట్టు ఎలా వ్యాప్తి చెందుతుందో అలా వ్యాప్తి చేసుకుంటున్నామయ్యా. వటము అంటే ఛాయ, నీడ అంటే లేనిది. నీడ అనేది లేనిదే కదా. వటవృక్షము అంటే లేనిదైనటువంటి జగత్తుని ఉంది అని అనుకుండేటటువంటి వాడికి ఆ మూలములో అక్కడ ఆధారభూతమై కూర్చున్నవాడు దక్షిణామూర్తి. లేనిది ఉంది అని అనుకుంటే ఎవరికైనా సరే అక్కడ మనం దాని నుంచి బయటపడాలి అని ఉన్నది ఉన్నదిగా చూడాలి అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తిని గనక మనం ఆశ్రయిస్తే ఈ సంసారాన్ని లేదు అనేటటువంటి వటాన్ని అలా పెంచుకుంటూ 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 వెళ్ళేటటువంటి వటాన్ని, ఇష్టం వచ్చినట్టుగా పెరిగేటటువంటి వటాన్ని, ఇంకొక బీజం మళ్ళీ అవసరం లేకుండా వృక్షమే వటాలని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి దాని నుంచి బయటికి రావాలి ఈ సంసార వృక్షం నుంచి అంటే నువ్వు ఆశ్రయించాల్సింది
నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తి శబ్దం యొక్క అర్థం ఏమిటి? ఆ విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని ఆయన ఎందుకు చెప్పారు? ఏం తెలుసుకుంటే మనం ఉద్ధరించబడతాం? ఎలా ఆ దక్షిణామూర్తిని శంకరాచార్యులు వారు ఏ భావముతోటి ఆయన ఎలాంటి ప్రవీభావముతోటి ఆయన నమస్కారం చేశారు, ఆ ప్రవీభావము ఎలా రావాలి మనకి అనేటటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ ఎలా ఉండాలి అనే విషయాన్ని గీతలోంచి ఎలా తీసుకొని చెప్పారు, ఉపనిషత్తులు ఏం బోధిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపటి రోజున మనం చక్కగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది. అందరూ కూడా మళ్ళీ భగవంతుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ సంసారంలో ఉండేటటువంటి అనేకమైన పనులు చెయ్యాలి. కాబట్టి విశ్రాంతి కోసం ఈ మర్రి చెట్టు దగ్గర ఉండేటటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపం దగ్గరికి రేపొచ్చి మళ్ళీ కూర్చొని కాస్త సేదదీరి దక్షిణామూర్తిని హృదయంలో పెట్టుకుందాము అని చెబుతూ ఈ రోజుకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः.